ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో కార్తీకు కాశీకి ఫోన్ చేసి జోష్నకు షాక్ ఇచ్చే సమయం వచ్చింది. ఆ గౌతమ్కు సంబంధించిన వీడియోలు పెన్ డ్రైవ్స్ తీసుకొని ఇంటికి రా అని చెప్తాడు. ఇక కాశీ అలాగే అని చెప్పి కాసేపటికి అవన్నీ తీసుకొని జోష్న వాళ్ళంటి దగ్గరకు వచ్చి తనకి ఫోన్ చేస్తాడు. గౌతమ్కు సంబంధించిన పెన్ డ్రైవ్ తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న చాలా సంతోషపడుతూ గ్రానీని పంపిస్తున్నాను, తన దగ్గర ఆ పెన్ డ్రైవ్ ఇచ్చి పంపు, నువ్వు బయటే ఉండు, లోపలికి రావద్దు అని తనతో అంటూ ఉంటుంది. ఇక కాశీ కూడా అలాగే అని చెప్తాడు. ఇక జోష్న పారిజాతంతో ఇంటి బయట కాశీ ఉంటాడు, తను పెన్ డ్రైవ్ ఇస్తాడు, ఎవరి కంటా పడకుండా దాన్ని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకురా అని చెప్తుంది. ఇక పారిజాతం అలాగేనని తను బయటికి వెళ్తుంది. ఇక పారిజాతం బయటికి వెళ్ళి కాశీని కలవకముందే కార్తీకు కాశీని కలిసి కాశీని ఇంట్లోకి వెళ్ళమని చెప్తాడు. ఇక కాశీ కవర్ పట్టుకొని నేరుగా హాల్లోకి వెళ్తాడు. ఇక అప్పుడే మెట్లు దిగి వచ్చిన పారిజాతం కాశీని చూసి, నిన్ను ఇంటి బయటే ఉండమన్నాను కదా, లోపలికి ఎందుకు వచ్చావు అని కంగారు పడుతూ ఆ కవర్ ఇటివు అని అంటూ ఉంటుంది. ఇక కాశీ తన చేతిలో ఉన్న కవర్ని పారిజాతానికి ఇస్తూ ఉంటాడు. ఈలోగా కార్తీక్ వెళ్ళి శివనారాయణని హాల్లోకి తీసుకొని వస్తాడు. ఇక కాశీని చూడగానే శివనారాయణ, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో జోష్న కూడా అక్కడికి వస్తుంది. ఇక పారిజాతం కంగారు పడుతూ తన చేతిలో ఉన్న కవర్ని వెనక దాచేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన కార్తీక్ అయితే, ఆ కవర్లో ఏముంది పారు, దాన్ని ఎందుకు అలా వెనక దాచుకున్నావు అని అంటూ ఉంటాడు. ఇక అది గమనించిన శివనారాయణ, ఏంటి ఆ కవరు, తీసి చూపించు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆ కవర్ని తీసి, ఇందులో ఏం లేదండి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక శివనారాయణ, ఏది ఆ కవరు టీవు అని పారిజాతం చేతిలోంచి ఆ కవర్ తీసుకొని అందులో చూస్తాడు. ఇక ఆ కవర్లో 10 లక్షల రూపాయల చెక్కు జోష్న పేరు మీద ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. వాడికి ఈ చెక్కు ఎందుకు ఇచ్చావు అని జోష్నను గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇక జోష్న, ఎంత మోసం చేశావు కాశీ అని కాశీ మీద రగిలిపోతూ ఉంటుంది. ఇక శివనారాయణ, ఆ చెక్కు ఎందుకు తీసుకొచ్చావో చెప్పు అని కాశీని అడుగుతూ ఉంటాడు. ఇక కాశీ అయితే, అది గౌతమ్ కోసం తీసుకొచ్చాను అని చెప్పబోతూ ఉంటాడు. ఇక అంతలో జోష్న అడ్డుకుని, గౌతమ్ వెంచర్లో ఒక ఫ్లాట్ తీసుకుంటానంటే నేనే 10 లక్షల సాయం చేశాను, గ్రానీ చెప్పింది అందుకనే ఇచ్చాను అని కథ అల్లి చెప్పేస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ చాలా కోపంగా, నన్ను అడగకుండా నువ్వు ఎందుకు ఇలా చేశావు అని జోష్నపై మండిపడుతూ ఉంటాడు. దీనికి అంతటికీ పారిజాతమే కారణం, మీరిద్దరూ నాకు తెలియకుండా మరోసారి ఇలాంటి పని చేశారంటే ఊరుకొనేదే లేదు అని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక జోష్న కాశీ తనని మోసం చేశాడని తనపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే జోష్నతో, సాయం చేయడం తప్పు కాదు, కనీసం నాకైనా చెప్పి చెయ్యి అని అంటూ ఉంటాడు. ఇక సుమిత్ర అయితే పారిజాతంతో, మీరు చేసిన పనికి నా కూతురు తిట్లు తింటుంది అని కోపంగా తనను అంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.